వాళ్ళని తిట్టట్లేదు. బట్ ఒకటి గుర్తుంచుకోవాలా, రేపొద్దున కొంచెం మంచిగా అయింది సిస్టమ్ అనుకో, నువ్వే వెళ్ళి అందరికి ఎంతమంది విన్నారో వాళ్ళు ఎంతమంది చెప్పారో వాళ్ళందరికీ మనం వెళ్ళి చెప్పగలుగుతామా సార్? లేదు కదా. అందరు నష్టపోతారు సార్, నష్టపోతారు. అట్లీస్ట్ మనం ఏం చేయాలి అంటే, నువ్వు చెయ్యు అని చెప్పకుండా చెయ్యకు అని చెప్పకూడదు విషయం అది. ఇక్కడ నువ్వు మళ్ళీ నీకు అనిపించింది, నీకు నమ్మకం లేదు, ఎగ్జాంపుల్ నేను నమ్మకం కోల్పోయాను అనుకోండి, ఎగ్జాంపుల్ నా గురించి మాట్లాడదా, నేను నమ్మకం దీన్ని కోల్పోయాను అనుకోండి, నేనేం చేస్తా, సార్ మీరు ఎవరు చేయకండి అని చెప్పను, బట్ చేయండి అని కూడా చెప్పను, సైలెన్స్ ఉంటాను. సో చేయాల్సింది ఇది. పబ్లిక్ లో సార్ మనం పబ్లిక్ ని తీసుకొచ్చాం. మనం పబ్లిక్ లో అంటే మన పిఎస్సీ మెట గురించి మనం మాట్లాడుకుంటే, ఇలా నేను కావచ్చు, తాడపల్లి శేఖర్ సార్ కావచ్చు, లేకపోతే మన చంద్రశేఖర్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, కొంతమంది ఉన్నారు, అందరి పేర్లు నేను తీయట్లేదు. కానీ వీళ్ళు మీరు అంటే అందులో నేను కూడా ఉన్నా, మీరు చేయండి పివిసి మెట బాగుంటది అని చెప్పిన వ్యక్తులం. సో అలాగే ఇప్పుడు మేము ఇది కరెక్ట్ కాదు అని చెప్తే, సార్ తన తన తను పెట్టిన అమౌంట్ ఎట్లా సార్, తను ఎంత బాధపడతాడు? అది అంటే అది కరెక్ట్ కాదు. నేను మాట్లాడేది అంటే పబ్లిక్ లో మనం అలా చెప్పకూడదు. ఒకవేళ నువ్వు ఇంకేదైనా అడ్వైజ్ వేరే అడ్వైజ్ అంతేగాని, సో నువ్వు అలా చేయకు అని చెప్తే, నీ ఉద్దేశంలో ఇప్పుడు చేయకని కావచ్చు, లేకపోతే మళ్ళీ మంచిగా చెయ్యు అనే ఉద్దేశంతో నువ్వు చెప్తున్నావు కావచ్చు. కానీ అతను ఎదుటి వ్యక్తి ఏం అర్థం చేసుకుని తెలుసా, గుండెల్లో ఏమంటారు సార్ దాన్ని, ఏదో పెద్ద రాయి పడినట్టుగా అబ్బా అని అనుకునే వ్యక్తులు ఉంటారు. ఏమంటారు సార్, కరెక్టేనా? కరెక్ట్ సార్. మళ్ళీ ఒకటి మనం ఏది వచ్చినా కొంచెం నెగిటివ్ అయిపోతుంది. అంతే సార్. అందుకే అంటున్నాను, నేను చెప్పేది ఒకటే చెప్తున్నా సార్. నేను 2 విధాలుగా 3 విధాలుగా చెప్పినాను ఆల్రెడీ మీకు. ఏంటంటే ఇక్కడ డబ్బులు ఎక్కువ పెట్టినామో మీరు ఇలా చేసుకుని, కొత్త వాళ్ళకేమో ఇది నో ప్రాబ్లం, వాళ్ళు భయపడాల్సిన పని లేదు, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. అంటే మళ్ళీ సార్ పెట్టిస్తున్నారు అనుకోవద్దు, డబ్బులు పెట్టిస్తున్నాం నీ వల్ల నాకు ఏమైనా బెనిఫిట్ రాదు ఏంటి అనేది మనం చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం ఇదంతా కూడా సార్? మనం కాకపోతే ఇక్కడ చాలా మంది సార్, ఇక్కడ రోజు 50 ఒక 10 సార్లు చేసిన వ్యక్తులు ఉన్నారు సార్ ఇక్కడ. ఇప్పుడు ఎర్లీ అంటున్నాం కదా సార్, ఎర్లీ కూడా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు సార్, కొత్త వ్యాలెట్లు చేస్తున్నారు సార్ చాలా మంది నార్త్ సైడ్. సార్ మనకు ఇంత ముందు మీటింగ్ లా చెప్పుకుంటాం గిన్ని అని చెప్తున్నాం, ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా సైలెన్స్ చేసుకుంటారు సార్. మరి చెప్పాలా సార్, ఒకవేళ మీటింగ్ సార్ ఇప్పుడు చెప్పుకుంటే వేళ్ళని చేసినట్టు అవుతుంది. అందుకోసమే వాళ్ళు సైలెన్స్ గా తెలియకుండానే చేసుకుంటారు, ఎందుకంటే బయట పడతలేరు. అట్లా లాభం లేదు కదా సార్, చేసుకోవాలి. ఎందుకు చెప్పు, భయమా ఏమైనా? మనం ఇదా ఇప్పుడు నేను వేరే సిస్టాలు చెప్తున్నా 4-5, నేను చెప్పట్లేదా, పేర్లు చెప్పట్లేదు కానీ 4 సిస్టాలు చేసుకుంటున్నా చెప్పట్లేదు. ఎందుకు చేసుకుంటున్నా? ఇప్పుడు ఇంకా డెప్త్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ మధ్యన పైసలు కావాలా, రావట్లేదు. సో రావట్లేదు అంటే నేను ఊరికే ఊకోన్నా, అరే నేను పీయూష్ మెడల్ మొత్తం పెట్టినా, పీయూష్ మెడల్ ఇట్లా చేసింది అట్లా చేసింది అని పీయూష్ మెడల్ తిట్టుకుంటూ నేను ఊరికే కూర్చుంటే నాకు మనీ వస్తుందా సార్? రాదు. మరి నేను సంపాదించుకోవాలి కదా సార్. నా పిల్లలు ఉన్నారు, నేను ఉన్నాను, నాకు అన్నం కావాలా రోజు. సో నా పిల్లలు నేను వచ్చి బయట దేశంలో పనిచేస్తున్నా. సో ఎంత సార్ నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి సార్, ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ 1 crore 2 crore ఉందనుకో, అంటే 2 కోట్ల ఉందనుకో, నేను వచ్చి బయట దేశంలో పనిచేస్తాను సార్. పబ్లిక్ అంటే నా ఫ్యామిలీ వదులుకొని, నా ఫ్యామిలీ డిస్పెక్ట్ ఉండగలను నేను. అంటే మనం ఎంత నిచ్చుకొని ఇక్కడ ఉంటున్నాం అంటే మనీ కావాలంటే మరి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మరి ఏదో సో అదే నేను నేర్పేది ఏంటంటే సార్, అదే నేర్పుతున్నా పబ్లిక్ ఏంటంటే చేసుకోవాలా, నేర్చుకోవాలా. సో ఇది నిన్న మొన్న 3 రోజులు 4 రోజులు చేసి రోజు మీ ఎదురుగా ఓపెన్ చేసి చూస్తున్నా, ఇది వచ్చింది సార్. ఇది ఈ వ్యాలెట్ షేప్ వల్ల ఉన్నట్టు అనిపించింది సార్, ఒకసారి చూస్తాను ఉందేమో. మీకు తెలుస్తుంది కదా, ఇది మీరు అంటారు కదా శ్రీనివాస్ సార్ అంటారు, ఆ షేప్ వల్ల అయితే మనకి ఎప్పుడు వచ్చింది కూడా ఏర్పడుతుంది అంటారు కదా. ఒకసారి చూద్దాం అది ఉందా లేదా చూస్తాను. వ్యాలెట్ లేదు సార్, ఆ వ్యాలెట్ BMADRది లేదు సార్, అది ఆ వ్యాలెట్ లేదు ఇందులో. అబ్బా, ఆ వ్యాలెట్ ఉంటే మీరు అన్నట్టుగా ఎప్పుడు వచ్చింది ఏం కదా మీరు అంటారు కదా, చూడొచ్చని. సో ఇది సార్ ఆనంద్ సార్, మీరు పెద్దలు, మీరేం అంట వర్రీ అవ్వకూడదు, బిందాస్గా ఉండండి. మన దగ్గర మనీ ఉంటే పెట్టుకోవచ్చు కూడా, ఇందులో కూడా టెన్షన్ పడే అవసరం లేదు. మనీ మన దగ్గర ఉంటే కనుక అందరం ధైర్యంతో చేసుకుంటాను సార్, భయపడతలేము సార్. అదే
సార్ సీడ్ ఫండింగ్ లో కానీ ఎల్లుబడి కానీ అన్ని అక్కడ పెండింగ్ పెడతలేము సార్. సీడ్ ఫండింగ్ 1000 అయితేనే కథం కొట్టేస్తున్నా, అస్సలు ఉంచుతలేను. మనం ఎట్లా పెట్టినాం ఇక మనం గవిడికి భయపడితే ఎట్లుంటుంది సార్, ఎట్లయితే అట్లా. అంతే కదా సార్. ఆ, సార్ ఓకే సార్. అంతే సార్, అట్లా బిందాస్గా ఉండాలంటే మీరు అన్న మాట చెప్తున్నాను అట్లా. అందుకని డోంట్ వర్రీ, బీ హ్యాపీగా చేసుకుంటూ పోదాం. సో కాకపోతే ఏంటంటే దాంతో పాటు మనం కొంతవరకు నేర్చుకోవాలి సార్. చాలా మెంబర్స్ కూడా ఇక్కడ వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ యొక్క అసెట్ని పెంచుకుంటూ పోతున్నారు సార్. ఆ విధంగా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో అట్లాగని చెప్పేసి మనం ఖాళీగా ఉంటే అయ్యో నాకు పీవీసీ మెటల్ అని నేను చేశాను సార్, పీవీసీ మెటల్లో ఏం రావట్లేదు ఈ రోజులల్లో అని చెప్పేసి మనం ఊరికే కూర్చుంటే తప్పుడు. మనమే ఎన్నోసార్లు ఇప్పుడు వ్యవసాయం చేస్తారు సార్ పబ్లిక్, మన మన రైతులు. పాపం పంట చేతికి వచ్చే సమయంలో ఎంతోమంది ఇక్కడ కూడా ఉండే ఉంటారు రైతులు. సో 100% మనము ఇంకా దగ్గరికి వచ్చింది, చలో కోతకు వచ్చింది లేకపోతేనేమో మనం అది ఏమంటారు తెంపే సమయానికి వచ్చాయి. ఇలాంటి సమయంలో కూడా కొన్ని అనర్థాలు, అంటే అనుకోకుండా వర్షం పడడమో లేకపోతే అనుకోకుండా వర్షం లేకపోవడమో ఇలాంటివి జరుగుతాయి. జరిగినప్పుడు ఇక నాకు వ్యవసాయం వద్దు, ఇది వేస్ట్, నాకు ఈ భూమి మంచిది కాదు, లేకపోతే నేను పెట్టడం అది మంచిది కాదు, లేకపోతే సంథింగ్ అనుకుని మనం ఉంటే అదేమవుతుందంటే మళ్ళీ మనం ముందుకెళ్ళలేము, అంటే మనం అక్కడ ఆగిపోతాం. అక్కడ ఆగిపోతే రేపు మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి లాస్ వచ్చినా లాభం వచ్చినా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగని చెప్పేసి ఒకటి ఏం చేస్తారు, ఇంకోటి ఎత్తారు. ఈ పంట సరిగ్గా రానప్పుడు ఇంకొక పంట వేస్తారు. అవునా? వేస్తారా? వేరా? ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే నాకు ఎందుకు ఇవన్నీ ఐడియాలు ఉన్నాయంటే, మా ఇల్లు మా ఊర్లో మా ఇల్లు ఎక్కడుంది అంటే, సో నా చుట్టుపక్కల వడ్లోళ్ళు ఉన్నారు. వడ్లోళ్ళు అంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది, ఇది మన చెక్క పని చేస్తారు కదా, వడ్లోళ్ళు ఉన్నారు. వాళ్ళకు పొలాలు ఉన్నాయి, వాళ్ళతో నేను వెళ్ళేవాడిని. అలాగే కమ్మరి వాళ్ళు ఉన్నారు. కమ్మరి వాళ్ళు అంటే అదే వెల్డింగ్ సంథింగ్ అది చేస్తారు కదా, ఆ కమ్మరి వాళ్ళు ఉన్నారు. తర్వాత మాకు గౌడ్స్ ఉన్నారు, అంటే నా ఇంటి పక్కనే ఏది కళ్ళు గీస్తారు కదా, కళ్ళు వాళ్ళు ఉన్నారు. తర్వాత కాపు వాళ్ళు ఉన్నారు. కాపులు అంటే తెలుసు కదా, రెడ్డిస్ అంటాం కదా, కాపు వాళ్ళు ఉన్నారు. సో చూడండి, ఇక ఈ నలుగురు ఉన్నారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే చాకలి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇక పద్మశాలి అంటారా, చాలా మంది ఉంటారు. సో ఈ విధంగా అందరూ ఉన్నారు కనుక వీళ్ళందరికీ, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ పంట పొలాలు ఉన్నాయి. అంటే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. సో నేనేం చేస్తుంటేవాడిని అంటే, స్కూల్కి వెళ్ళొచ్చి లేకపోతే ఎంతమంది చిన్నప్పుడు మనం వారు తిరుగుతాం కదా, సో వాళ్ళతో వెళ్ళేవాడిని నేను, వాళ్ళతో సహా ఈ పంట పొలాలకి ఇల్లు వడ్రంగి అదే పని చేసేటప్పుడు వాళ్ళతో ఆ పనికి కూడా వెళ్ళేవాడిని. ఏది దుగడ పట్టేవాడిని నేను. సో అలాగే ఈ కళ్ళు గీసే వాళ్ళతోని పోయి వాళ్ళతో కూడా మరి ఉండేవాళ్ళము. అలాగే ఈ కమ్మరోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా నా ఫ్రెండ్సే. వాళ్ళు అదే వెల్డింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళతో నేను ఉండేవాడిని. సో ఇవన్నీ కూడా నాకు తెలుసు అనమాట. సో ఇట్లా ఒకటి కాకపోతే ఒకటి వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు అప్పుడప్పుడు అరే మొత్తం ఏమంటుందని కోసి ఎండబోసిన తర్వాత కూడా ఏమంటుందని వర్షం పడి మొత్తం పోతుండే. సో రాత్రులు కూడా పోయి తాటిపత్రి కప్పడము ఇలాంటివి కూడా మేము వాళ్ళతో చేసేవాళ్ళం. ఇలాగా ఒకసారి మక్క అంటే తెలుసు సార్, మొక్కజొన్న. మా సైడ్ మక్క అంటాం, మొక్క అంటాం కనుక మీకు అర్థం చెప్తున్నాను. ఇట్లా ఈ విధంగా సో ఇవన్నీ వాళ్ళతో నేను వెళ్ళేవాడిని అనమాట. సో ఇవన్నీ కూడా నాకు తెలుసు కొంతవరకు. బట్ ఇక్కడ నేను వ్యవసాయం చేశానంటే చేయలేదు. బట్ ఇక్కడ నీళ్ళు వారించేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళతో పని చేసి అది కూడా నేర్చుకున్నాను. సో ఏ పక్కన తిప్పడము పారతో, ఇవన్నీ కూడా వాళ్ళతో నేను తిరిగి వెళ్ళేవాడిని అనమాట. నా పనే నాకు తెలియదు. ఏంటి మగ్గం నేస్తే చేనేత అంటాం కదా, అదే మన దుప్పటి మగ్గం నేయాలి, అదే మా తాత నాకు నేర్పలే. అంటే మా డాడీ నేర్చుకోలేదు, మా తాత నాకు నేర్పలేదు. సో తెలియాల్సింది తెలియలేదు. సో అలాగని చెప్పేసి ఓకే. సో అందుకని చెప్పేసి ఏంటంటే సార్, సో అన్నీ కొంతవరకు మనకు టచ్ ఉంది, పూర్తిగా మనం నేర్చుకోవాలా. సో అలాగే ఈ క్రిప్టో అనేది కూడా నాకు వద్దు అనుకున్నాను నేను, చెప్పాలంటే క్రిప్టో అనేది వద్దు, ఇది సరైనది కాదు అనుకున్నాను. బట్ మన డీజీ సార్ వచ్చేసి కంపల్సరీ నువ్వు క్రిప్టో నేర్చుకోవాలా అన్న ఒక ఇది తీసుకొచ్చారు. అంటే అలా అనిపించింది అనమాట. అందుకే చెప్తున్నా, రావాల్సి వచ్చింది అనమాట. మన పీవీసీ నుంచి వెళ్ళి మనము అందులో నుంచి ఇందులోకి వచ్చాం కదా, సో కనుక మనం ఇక్కడ అందులోకి మనము రావాల్సి వచ్చింది.
పీవీసీలోకి అది డీపీ నుంచి వెళ్ళి ఏముండే సార్ పల్లవి నుంచి వెళ్ళి మనము పీవీసీ అంటేనే క్రిప్టో కరెన్సీ. ఆ విధంగా మనం క్రిప్టో కరెన్సీ కూడా మరి మన పీవీసీ వాళ్ళు పల్లవి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అట్లాగే దీన్ని కంటిన్యూ అవుతున్నాం ఇప్పుడు. అఫ్ కోర్స్ ఇందులో కూడా మనకి లాస్ వచ్చిందంటే వస్తుంది సార్, లాభం వస్తూనే ఉంటుంది. కానీ మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, చేసుకుంటూ ఆగిపోతే నడది. అందుకే ఆ ఉదాహరణ ఇచ్చాను సార్. వాళ్ళందరూ కూడా ఆగేవాళ్ళు కాదు. సో అట్లా కొన్ని ఆగితే కుదరదు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఒక్కటి సార్, ఏ వ్యాపారమైనా ఏ రోజు నష్టం వస్తుంది, దాన్ని ఎదుర్కోవాలా. రైట్ సార్, ఎదుర్కోవాల్సింది సార్, లేకపోతే నడదే. స్వామి వివేకానంద ఒక మాట చెప్పినారు సార్. అవునా? నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యాపారం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, సమస్య లేని సంసారమే లేదు. అంతే సార్. సమస్య లేని సంసారమే ఉండదు సార్. అవును సార్. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు. సో మన ఉద్యోగాల్లో కూడా అక్కడ కూడా మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఈ పని నాకు ఎందుకు అనిపిస్తుంది, బట్ ఆ పని లేని నాడు దాని గురించి మనకు తెలుస్తుంది. అవును సార్. ఆ జాబ్ ఒకవేళ మనం అనుకొని చేయకపోతే, అది మన చేతిలో చేజార్చుకుంటే, అప్పుడు మనకు ఆ జాబుకు అది ఎంత ఒత్తిడైనా అది నాకైతే మీరు అన్నట్టుగా నిజమే సార్, అలా తెచ్చి పెడుతుంది కదా. మనీ అయితే మీకు అర్న్ చేస్తుంది, బతకడానికి నీకు అది వెళ్ళిపోతుంది కదా. కష్టం లేని వ్యవసాయం లేదు. రైట్. కష్టం వ్యవసాయం లేదు. ఇందాక అదే మాట్లాడుకున్నాం సార్ మనం వ్యవసాయం గురించి. చాలా లాస్ అవుతారు పాపం వాళ్ళు, అయినా కూడా చేసుకుంటూ వెళ్తారు. అవును సార్. నష్టం లేని వ్యాపారం లేదు. నష్టం లేని వ్యాపారం కూడా ఉండదు. అది వ్యాపారమే కాదు నష్టం లేనప్పుడు. ఏమవుతుందంటే సార్, నష్టం వస్తేనే నీకు మళ్ళీ ఎలాగా. ఇప్పుడు ఇది కూడా మనము వ్యాపారం టైపే, కాకపోతే మనం ఆన్లైన్ వ్యాపారం, బట్ అదేమో అట్లా ఏదైనా వ్యాపారం. అవును సార్. దీని అంతా ఎదుర్కొనేది ముందుకెళ్తే దానికి ఆ జీవితానికి సార్థకత అన్నాడు సార్ స్వామి వివేకానంద. అవును సార్, కంపల్సరీ. అవును సార్, 100% కరెక్ట్ సార్. 100% మంచి విషయాన్ని తెలియజేశారు సార్ ఇక్కడ. దేనికి కూడా భయపడరాదు, ధైర్యంగా ముందుకు స్టెప్ వేస్తే 10 అడుగులు విజయం ముందుకు వస్తుంది. అంతే సార్. అది ఇక్కడ మెయిన్గా. ఇంకా మీరు అన్నట్టుగా సార్, ఇవన్నీ కూడా మనకి ఇంకా ఎక్కువగా నమ్మకం ఉండాలి సార్. మనకి అని ఎందుకంటున్నా అంటే, మనం ఒక ఆన్లైన్ నెట్వర్క్ బిజినెస్లో ఉన్నాం కనుక మనకి ఎక్కువగా ఓపిక అండ్ నమ్మకం అనేది ఉండాలి. ఆల్రెడీ డిజిటల్ యుగం స్టార్ట్ అయింది సార్. డిజిటల్ యుగం స్టార్ట్ అయింది కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. రాబోయే దినాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో 140 కోట్ల మంది కూడా క్రిప్టోలకు రావాల్సిందని ఇంతకుముందు మాట్లాడినాం సార్ మనం. అయితే అదే టైం పడుతుంది. అవును. ఎస్ సార్. 100%. అది కంపల్సరీ సార్. అందుకే కదా సార్ ఇక్కడ మనము నేర్చుకోవాలి. మనకి ఇప్పుడు ఏం తెలుసు సార్, మనకు నేర్చుకున్నదంటే మనం ముందున్నాం. ఇప్పుడు ఇంకా మన వెనకాల వచ్చే చాలా మంది ఉన్నారు, వస్తారు కూడా. అవును సార్. ఏమంటే మనం పేషెన్స్ తో ఇప్పుడు కొద్దిగా నష్టం వచ్చిందనే భయపడరాదు. అవును. 100%. సరే, థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, మీరు క్రిప్టో అంటే ఇష్టం లేదని మాకు ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల ముందే చెప్పారు మీరు, గుర్తుంది బాగా నాకు. ఇప్పుడు ఆ క్రిప్టోలోకి డానియల్ జాన్సన్ సార్ తీసుకుని వచ్చారు అని చెప్పారు మీరు. అది ఎంత ముందు చూపు. ఇప్పుడు మనం ఇంతమంది క్లబ్ అయ్యి వరల్డ్ ప్రపంచం మారిపోతున్నటువంటి క్రిప్టోలకు మారిపోతున్నటువంటి క్రిప్టో గురించి నేర్చుకుంటూ చర్చించుకుంటూ, నాకు తెలిసి మీరు తక్కువ అంచనా ఎత్తు. ఇదంతా ఒక బిలియనియర్ క్లబ్ సార్. ఇది కోవిడ్ మీటింగ్ కానీ ఇంకెక్కడెక్కడ మీటింగ్ జరుగుతుందో మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు చాలా మంది లీడర్స్. ఇలాంటి అవకాశం కొన్ని కోట్ల మందికి బయట లేవు తెలుసా. కొన్ని కోట్ల మందికి ఇలాంటి చర్చించుకునే క్రిప్టో గురించి తెలియనట్టు వాళ్ళకి ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ లేదు తెలుసా. ఎంత అదృష్టవంతులు అంటే, మనం ఒక మోస్ట్ ఫార్వర్డబుల్ క్రిప్టో కరెన్సీ గురించి విషయాలు తెలుసుకుంటూ, ఆ బిజినెస్ గురించి చర్చించుకుంటూ, ఆ లోటుపాట్లు నేర్చుకుంటూ, ఎట్లా ముందుకెళ్ళాలి, ఈ బిజినెస్ ఎట్లా చేసుకోవాలి, కమింగ్ అప్డేట్స్ ఏం వస్తున్నాయి, అప్డేట్ ఎట్లా బిజినెస్. సో వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సార్. మీకు ఈ ప్లాట్ఫామ్ నడిపిస్తున్నటువంటి లీడర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ టు అందరికీ కూడా.
ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు మన సిస్టమ్ కాన్ఫిడెన్స్ అనేసి నాకు ఒక చెప్తుంది సార్ ఎవరికైనా సంజయ్ ఉందా? సార్ నా వాయిస్ వినబడుతుందా? క్లియర్ గా ఉంది సార్ మీ వాయిస్. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇందాక చంద్రశేఖర్ సార్ మాట్లాడుతున్నప్పుడు నాకే ఇదైందా లేకపోతే మీ అందరికి కూడా డిస్టర్బ్ అయిందా సార్? అది సార్ ఏమైంది సార్, అందరూ లెఫ్ట్ అయ్యి మళ్ళీ వస్తున్నారా ఏంటి? నాకు ఇది అర్థం కాలే. అదే సార్ చంద్రశేఖర్ నాకు వినబడలేదు సార్. అది సేమ్ అట్లా అయింది సార్ మళ్ళా. అందుకే ల్యాప్టాప్ వస్తాం. అలా ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు కాదు, అడ్మిన్ అందరూ తీసేయాలి లాభంలో, ఇట్లా ఎందుకు అవుతుంది? ఒకసారి మీటింగ్ మంది అయిపోయింది మొత్తం ఈయన. ఏమో నాకు ఇప్పుడు అన్మ్యూట్ అవుతా ఉంటే కూడా అన్మ్యూట్ అవ్వట్లేదు, రీస్టార్ట్ అవుతానే ఉంది. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు బాగా వినబడింది. తర్వాత ఏమైందంటే సార్ సార్ కొద్దిసేపు అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది, అందుకే మీకు చెప్పాను ఆ మాట. మీకు వినబడి ఉంటుంది కదా? వాయిస్ అనేది వినబడట్లేదు అన్నారు. ఆహా, ఇప్పుడు క్లియర్ ఉంది నా వాయిస్? వినబడుతుంది కదా? మీ వాయిస్ ఓకే, ఇప్పుడు బాగుంది, క్లారిటీగా ఉంది. మీరు ఇందాక మాట్లాడినారు కదా సార్, ఇది క్రిప్టో అంటే మామూలు విషయం కాదు, ఇది మనకి ఇక్కడ ఇలాంటి ప్లాట్ఫామ్ ఎక్కడ లేదు, ఇవన్నీ మీరు మాట్లాడారు, అదంతా వినబడింది. తర్వాత కొద్ది ఎందుకంటే మా తర్వాత మళ్ళీ మాట్లాడేటప్పుడు అదే కంటిన్యూగా మాట్లాడుతున్న సమయంలో ఏమైందంటే అది నాకు అది వాయిస్ బ్రేక్ అవుతుంది, అందుకే మీకు చెప్పాను ఆ విషయం. అది ఒక చిన్న పాయింట్ సార్, నాకు నా సిటిజన్స్ ఏమనిపిస్తుందంటే పీవీసీ మెటా బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదని ఎందుకు నేను నొక్కి పదే చెప్తా ఉంటామంటే, ఇప్పుడు పీవీసీ మెటా సిస్టమ్ కూడా చాలా మంది ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎంక్వైరీ చేసేది ఎక్కువ అయిపోయింది. ఎక్కడి నుంచి రన్ అవుతుంది, ఎవరు రన్ చేస్తున్నారు, ఏంటి కథ, ఇవంతా కూడా కొన్ని డీప్ ఎంక్వైరీలు చేసేది అవసరం లేదు. అవంతా ప్రాజెక్ట్ రన్ అవుతుందా లేదా, రివార్డ్ వస్తుందా లేదా, విత్డ్రావల్స్ ఇచ్చినప్పుడు తీసి పెట్టినప్పుడు లేట్ అయినా వస్తుందా లేదా. కానీ ఈ బ్రేక్స్ అన్ని కూడా, ఈ గేట్స్ అన్ని కూడా ఉండవు సార్ కొద్ది రోజులకి. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరమే లేదు సార్. నేను చెప్తున్నాను కదా, సిస్టమ్ తను ఎప్పుడు ఏదేం చేయాలో అన్ని కూడా దానికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్తుంది. మెయిన్ వాడు కమ్యూనిటీ గురించి నాకు మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ అని చెప్పడంలో నేను ఆలోచిస్తూ ఉంటాను ఆ విషయంలో, ఎట్లా చెప్తున్నాడు, ఏదేంతో చెప్తున్నాడు అని. నాకేమనిపించిందంటే, నేను ఒక లీడర్తో కూడా మాట్లాడి షేర్ చేసుకున్న విషయం. సిస్టమ్ దగ్గర కొన్ని లక్షల డిపి ఉంది సార్, రాజా సార్. కొన్ని లక్షల డిపి ఉంది దాని దగ్గర, సిస్టమ్ దగ్గర కొన్ని వేల లక్షల డిపిలు, ఆటోపీలు ఇవ్వాల్సిన డిపిలు తన దగ్గర ఉంది. అవును అవును. సో ఆ డిపిని వాడు క్యాష్ చేసుకోవాలన్నా, దాన్ని లిక్విడిటీగా మార్చాలన్నా కూడా పీవీసీ మెటా ప్రాజెక్ట్ ద్వారానే మార్చాలి, అది బయట ఎక్కడ మార్చని కుదరదు. అవును, యాక్సెప్ట్ చేయదు. ఈ ప్రాజెక్ట్ ద్వారానే, ఈ పీవీసీ మెటా ప్రాజెక్ట్ ద్వారానే దాన్ని లిక్విడిటీగా మార్చాలి. అవునవును అవును. ఏదైతే డిపిలు అయితే ఉందో అవన్నీ కూడా మార్చాలి ఇక్కడ. అట్ ది సేమ్ టైం పార్ట్నర్స్ దగ్గర, కమ్యూనిటీ దగ్గర 85 లక్షలు 84 లక్షల దగ్గర ఎవరెవరో డిపి ఉందో అవన్నీ కూడా క్లబ్ అవుతుంది. 100% జరుగుతుంది సార్ ఇది.
కానీ ఎప్పుడన్నా తెలియదు. అదే సిస్టమ్ ధైర్యం. అంత కమ్యూనిటీ ఉంది, అంత ఏంది 2 లక్షలు ఉంది కదరా బాబు, ఇంత నా దగ్గర మిలియన్స్ కమ్యూనిటీ ఉందంటే ఏంటి కథ అంటే సంథింగ్ ఎప్పుడో ఒకసారి రివీల్ చేస్తాడు 100%. రివీల్ చేసి ఇది ఒక మిరాకిల్ గా పీవీసీ మెటల్ ఎవరైతే నిజంగా పేషెన్స్ తో కొనసాగుతారో మాత్రం గుర్తుపెట్టుకోండి, పేషెన్స్ గా ఎవరైతే కష్టాలు ఓర్చుకొని ఓపికతో కొనసాగుతారో వాళ్ళు మాత్రం వండర్స్ చూస్తారు పీవీసీ మెటల్. దట్స్ వాట్ యు డూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో 1 minute. Just a minute. కాదు సార్, ఇప్పుడు ఇది మీటింగ్ ఎందుకు కట్ అయింది అర్థం కాలేదు. ఇది ఏం చేయాలా, దీన్ని ఎవరైనా సో ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నారా? అలా చేయకూడదు ఎవరైనా కూడా. సో ఇది అడ్మిన్లు అడ్మిన్స్ ఎవరైనా ఉంటే తీసేయండి. ఇది అడ్మిన్ వాళ్ళకే చేస్తుంది, వేరే వాళ్ళు చేయరాదు. అట్లా మనము చేయొద్దు. అదే చూస్తూ నా నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుందా నా ఇంట్లో నుంచి? అట్లా కాదు, చేస్తేనే అవుతుంది అది. బట్ ఊరికే అవ్వదు, ఊరికే కాదు. నేనైతే చేయలేదు, నేను చేయలేదు కదా. ఎప్పుడు కాదు సార్. మొన్న సార్ గిట్న అయిందని నేను చెప్పిన సార్. అవునవును, మీరు అన్నారు కరెక్ట్. అదే 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 చూస్తున్నాను ఎందుకు అయింది అట్లని చూస్తున్నాను నేను. అట్లా చేయకూడదు, అట్లా అవ్వకూడదు. జాగ్రత్త పడండి సార్. అడ్మిన్ టీం ఎవరైతే అడ్మిన్ లో ఉన్నారో వాళ్ళు అది అలా క్లిక్ చేయకూడదు. ఎందుకంటే బై మిస్టేక్ ఏమైనా చేస్తున్నారేమో చూడండి. ఆయనతో చెప్పండి సార్, ఏముంది ఇప్పుడు నా వల్ల మిస్టేక్ జరుగుతుంది సార్, నన్ను నలుగురు తిట్టుకున్నా పర్లేదు, బట్ కాకపోతే అక్కడ క్లియర్ అయిపోతుంది. చెప్పాలా నా వల్ల ఇలా జరిగింది. ఇప్పుడు నేనే ఒకవేళ అనుకోకుండా ఇప్పుడు నేను లెఫ్ట్ అయినప్పుడు కూడా నన్ను అడుగుతుంది, మీటింగ్ బంద్ చేస్తావా లేకపోతే నువ్వు లీవ్ అవుతావా అని అడుగుతుంది. అప్పుడు అనుకోకుండా నేను లీవ్ అవుతున్నా అని క్లిక్ చేస్తే పర్వాలా, బట్ నేను మీటింగ్ ఎండ్ చేసిన అనుకోండి, అప్పుడు అందరికీ బంద్ అయిపోతుంది మీటింగ్. సో అట్లా ఒకవేళ అనుకోకుండా నేను మీటింగ్ ఎండ్ నొక్కాను అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆన్ చేస్తా. వెంటనే ఆన్ చేసిన తర్వాత ఏం చేయాలి చెప్పాలి, నేను నా వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి. ఏముంది దాంట్లో, ఎప్పటికీ గుర్తుంచుకోండి సార్, మన దగ్గర తప్పు జరిగితే చెప్పాల్సిందే, చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడేం మన మీద మొద్దులు ఏమంటాం కదా, ఎవరు కేసు వేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎవరైనా తిట్టే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎవరైనా మనని లేదా డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు తీసుకుంటారు ఎవరైనా మన దగ్గర. అందుకని ఇక్కడ మనది ఓకే అనుకోకుండా జరిగింది, బట్ చెప్తే మంచిగా అనిపిస్తుంది అట్లా. ఓకే, సో ఇది సార్. ఎందుకంటే చూసారు కదా ఎస్ సార్, మీరు అన్నట్టుగా అది అందుకే నేను అందుకే సార్ ఇప్పుడు క్రిప్టోలోకి తీసుకొచ్చాడు కదా డీజే సార్. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఆ సార్ని కూడా మర్చిపోను అనమాట. ఓకే, సో కొంతమంది అంటుంటారు డీజే సార్ ఉన్నారా లేదా. నాకు డీజే సార్ ఉన్నారా లేదా నాకు అవసరం లేదు. నేను సిస్టమ్తో మనకి, ఎందుకంటే ఎక్కడ కూడా అంతే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బిట్ క్యాన్ ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్ బిట్ క్యాన్ మనం ఎప్పుడు బిట్ క్యాన్ తీసుకుంటాం. ఈ మధ్య నేను మాట్లాడడం బంద్ చేసిన ఆయన కూడా. సో 1,25,00,000 అయింది. 1,25,00,000 అయినప్పుడు సో ఒక వ్యక్తి నా దగ్గర నేను ఐ థింక్ 42 లక్షలు ఉన్నప్పుడు కొంత పీవీసీ మీట కొంత బీటీసీ కొనిపించాను అతనికి. సో 1,25,000 అయినప్పుడు సార్ 1,25,00,000 అయినప్పుడు 1,20,00,000 అయినప్పుడు సార్ మీరు పెట్టిన అమౌంట్ తీసేయండి అని చెప్పాను. ఎంత తీసేయండి అంటే మీరు పెట్టిన అమౌంట్ తీసేయండి అంటే సార్ ఇది 5 కోట్లు అవుతుంది అంట. 5 కోట్లు అంటే 5 crore, ఒక పీవీసీ 5 crore అవుతుందంట. 5 crore అయ్యేంత వరకు నేను తీసేయన్నారు. సరే, నేను 2-3 సార్లు చెప్పి చూసిన, అంటే నేనే కొనిపించాను, బట్ నేను కొనుక్కోలే ఆ టైంలో. నేనే కొనలేను, అతను కొనిపించాను. ఇది ఇంతకుముందు మీకు 1,20,00,000 అయినప్పుడు 15 లక్షలు అయినప్పుడు నేను మీకు షేర్ చేశాను, ఈ విషయాన్ని నేను షేర్ చేశాను. సో ఆ సార్కి చెప్పాను, మీరు 50 లక్షలు పెట్టారు కదా సార్, 42 లక్షలు పెట్టినారు కదా సార్, ఆ 1,20,00,000 అయినప్పుడు 42 లక్షలకు సంబంధించిన దాన్ని మీరు సేల్ చేసేయండి. సేల్ చేసి ఆ 42 లక్షలు మీ దగ్గర మీకు డబ్బులు అవసరం లేకపోతే ఆ 42 లక్షలు అట్లా ఉంచుకొని ఒకవేళ తగ్గిపోతే అందులోంచి మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ ఆ 42 లక్షలు పోయినా కూడా మీ దగ్గర ఇంకా
ఎంత సార్? 40 ఇప్పుడు 1,20,00,000 అయినప్పుడు ఒక బిట్ కాయిన్. సో 42 లక్షలు తీసుకుంటే ఇంకా 80 లక్షలకు సంబంధించిన బిట్ కాయిన్ అతని దగ్గర ఉంటుంది. అవునా సార్? నేను చెప్పింది కరెక్టేనా? ఆ విధంగా 70 ఆ టైంలో చూసుకుంటే 65 లక్షలు ఉంటుంది అతని దగ్గర. 65 లక్షలకు సంబంధించిన బిట్ కాయిన్ ఉంటుంది. సో ఆ దాంతో మీరు ఈ 42 లక్షలు బయట తీసుకుంటే తగ్గింది అనుకోండి, ఇంకో 20 lakhs మీరు మనీ మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కనుక 20 lakhsతో మళ్ళీ కొనుక్కోండి. అంతేగాని అదే పెరగాలి, అదే పెరగాల, అది పెరిగిన తర్వాత తీసుకుంటా అని ఆగకూడదు ఈ క్రిప్టో కరెన్సీలో. సో అట్లా ఆగకూడదు. అక్కడ ఏం చేయాలంటే కొద్దిగంత నీకు తీసుకోవడం తీయాలి కొంచెం కొంతవరకు తీయాలి. లేకపోతే మొత్తం అమ్మే బుద్ధి కాకపోతే ఏం చేయాలా? పెరిగితే పెరగచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏం చేయాలి? మన పెట్టిన ముద్ద ఏదైతే ఉందో అంతా అమ్మేయాలి. లేదు అనుకుంటే ఆఫ్. అంటే సపోజ్ ఇప్పుడు 50 లక్షలు పెట్టిన అనుకోండి, అతను 42 లక్షలు పెట్టినాడులే ఆ టైంలో, నాకు తెలుసు. బట్ అట్లీస్ట్ నువ్వు ఆఫ్ తీయకుండా లేకపోతే 25% తీయు. అది పెరిగినప్పుడు 25% తీయు అందులో నుంచి. తీస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ నీకు బాధపడకుండా ఉంటుంది. ఇక్కడ మన పీయూష్ మెడల్ కూడా అదే జరిగింది. కొంతమంది ఓకే వాస్తవమే, మనము $12 వెళ్ళినప్పుడు కూడా ఇది త్వరలో డబుల్ డిజిట్ అవుతుంది, $24 వెళ్తుంది, $30 వెళ్తుంది అనుకున్న మాట వాస్తవమే. కానీ మేము తీసాం ఆ టైంలో కూడా అట్లా వెళ్తుంది అని తెలిసినా కూడా పీయూష్ మెడల్ సోల్డ్ చేసినాం, అమ్మినాం కనుక ఇప్పుడు ఉండగలుగుతున్నాము. బట్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు నాకైతే డబ్బులు అవసరం లేదు కదా, నాకైతే మనీ అవసరం లేదు కదా, సో ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా మరి డబుల్ డిజిట్ అవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ $12 $20 వెళ్తుంది కదా, అప్పుడే తీసుకుందాం మొత్తంగా అని అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారంటే మొత్తానికి తీయలేదు అందులో నుంచి. అసలే ముట్టలేరు అంటే వాళ్ళు అమ్మేయలేరు, వాళ్ళు సేల్ చేయలేదు. అర్థమవుతుంది సార్? సో సేల్ చేయకపోతే ఏమైంది ఇప్పుడు ఆ అసెట్ అనేది అంటే ఇప్పుడు పోను వాల్యూ తగ్గుతూ వచ్చింది సార్. ఒకేసారి పడిపోయింది అంటే లేదు. సో అది కొంచెంగా వచ్చింది. కొంచెం వచ్చినప్పుడు మరి తీసేసుకోవాలి కదా, ఇది తగ్గుతున్నట్టున్నది అని అనుకొని తీసేసుకోవాలి కదా, తీసేయలేదు. సో అలాగే ఇప్పుడు బిట్ కాయిన్ గురించి ఎందుకు చెప్పినానంటే ఆ సార్ మొన్న నాకు ఫోన్ చేసి బాధపడలేదులే. అవును సార్ మీరు అన్నారు కానీ నేను తీసేసేది ఉండే అన్నారు, అంతే. బాధపడలే. ఎందుకంటే సార్ కొంచెం అంటే ఆర్థికంగా గుడ్ వ్యక్తి, అంటే మంచిగా ఆర్థికంగా ఉన్న వ్యక్తి కనుక ఇప్పుడు తక్కువైంది. ఇప్పుడు నేను అదే టైంలో నేను చెప్పినట్టుగా మీరు అతను తీసేస్తే ఇప్పుడు మళ్ళీ దాంతో కొనుక్కుంటే నీకు ఎక్కువ బిట్ కాయిన్ వస్తుండే, ఎక్కువ నీ దగ్గర బిట్ కాయిన్ ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు దాని వాల్యూ తగ్గింది. దానివల్ల ఏమైంది? ఇప్పుడు 1,20,00,000 ఆ రోజున చూపించింది నీకు. ఈ రోజున అదే ఎంత చూపిస్తుంది? 90 lakh చూపిస్తుంది, 88 lakh చూపిస్తుంది. అవునా? 88 lakh 88 లక్షలు చూపిస్తుంది. 1,20,00,000 చూపించినాడు. నువ్వు తీసుకుంటే ఆ 40 లక్షలు నీకు వచ్చి ఇప్పుడు ఇది బిట్ కాయిన్ మాత్రం ఎంత ఉండాలో అంత ఉంటుండే కదా. ఇప్పుడు ఆ 40 లక్షలు నీకు సేఫే కదా. నీకు అవసరం ఒకటి ఈ టైంలో మళ్ళీ కొనుక్కోవాల్సింది, నీకు డబ్బులు ఉన్నాయి కనుక. సో అట్లా క్రిప్టో కరెన్సీలు ఏంటంటే కొద్దిగా మనం జాగ్రత్త పడాల్సింది ఎట్లుంటుందంటే సార్, తీసుకోవాల్సినప్పుడు తీసుకోవాలి, దాన్ని అమ్మేయాల్సినప్పుడు అమ్మేయాలా, లేకపోతే నడది. క్రిప్టోలో నిలబడిపోతా అంటే కుదరదు. బిజినెస్ అంటే ఏంటి సార్? బిజినెస్ అంటే అది మరి దాన్ని బిజినెస్ అంటాం మనం. బిజినెస్ ఒక వ్యాపారం చేసే వ్యక్తి దాన్ని ఎప్పుడు తీసేయాలా, లేకపోతే ఇంకోటి ఈవెన్ ట్రేడింగ్ అంటే క్రిప్టో ట్రేడింగ్ కదా సార్. నార్మల్ బిజినెస్ కూడా అంటే సూపర్ మార్కెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది కూడా ట్రేడింగ్ అనమాట. అది కూడా ట్రేడింగే అంటే అమ్మకం సెల్లింగ్ చేసేదాన్ని ట్రేడింగ్ అంటాం. అయితే క్రిప్టో ఎత్తనేమో క్రిప్టో ట్రేడింగ్ అంటాం. సో అదర్వైజ్ అదర్ ట్రేడింగ్ అంటాం. అట్లా అది కూడా ట్రేడింగే. ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు కొత్తది వెతుకుతూ ఉంటారు. మార్కెట్లోకి ఏది కొత్తగా వచ్చింది, ఏది తక్కువ. సో మార్కెట్కి అనుగుణంగానే మనం వెళ్ళాలి. మనకు అనుగుణంగా మార్కెట్ రాదు, మార్కెట్కి అనుగుణంగానే వెళ్ళాలి. మార్కెట్ మనకు అనుగుణంగా రాదు. సో అట్లా కొన్ని కంపెనీలు, పెద్ద కంపెనీలే పడిపోయినాయి అట్లా వెళ్ళకపోతే, మార్కెట్కి అనుగుణంగా వెళ్ళకపోతే సార్.
ఇప్పుడు మనం అంటున్నాం కదా సార్, పీవీసీ మీటర్ ఉన్నాము, నేను పీవీసీ మీటర్ అనే చేస్తాను, నేను వేరే చేయను, ఏదేమైనా పర్లేదు అనేది కూడా కొంతమంది ఉన్నారు. పర్లేదు సార్, వాళ్ళ ఇష్టం అది. సో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఇవన్నీ. టాటా కంపెనీ కావచ్చు, అంబాసిడర్ కావచ్చు, సారీ టాటా కాదు సార్, అంబాసిడర్, టైటానిక్ వాచ్ కావచ్చు, నోకియా మొబైల్ ఫోన్ కావచ్చు. ఇవన్నీ ఇవన్నీ చాలా చాలా ఎందుకంటే నెంబర్ 1 కంపెనీస్ సార్, చాలా చాలా నెంబర్ 1. వీళ్ళకంటే అసలు నెంబర్ 1 లేరు ఒక టైంలో, అవునా? సో వాళ్ళు వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారు, వేరే ఎందుకు ముందుకు వచ్చారు? సో వేరే ముందుకు వచ్చినాయి అంటే అవన్నీ అందులో డూప్లికేట్ చాలా ఉంది, అయినా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు బిజినెస్ చేయగలిగారు, వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ సంపాదించారు. బట్ వీళ్ళకి ఏం నమ్మకం ఉండే అంటే మాది నెంబర్ 1, అంటే మేము క్వాలిటీలో నెంబర్ 1 కనుక అవన్నీ ముందుకెళ్ళవు, మేమే పైకి వెళ్తాం, ఏ వచ్చినా కూడా మేమే పైకి వెళ్తాం అనుకున్నారు వాళ్ళు. ఆ రకంగా వాళ్ళు కాలానికి అనుగుణంగా వాళ్ళ యొక్క కొత్తదనానికి అనుగుణంగా వాళ్ళు ముందుకెళ్ళలేదు, అంటే అప్డేట్ అవ్వలేదు వాళ్ళు వాళ్ళ మోడల్సే. సో 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 మార్కెట్లో వాట్ ఏ నీడ్, వాట్ దే వాంట్, అంటే పబ్లిక్కి ఏం కావాలి, పబ్లిక్ ఇప్పుడు అనుగుణంగా ఏం యాక్సెప్ట్ చేస్తుంది అనేది పబ్లిక్ని ఏమంటారు సార్, పబ్లిక్ని వాళ్ళు పబ్లిక్ ఏం కావాలని వాళ్ళు గేదర్ చేయలేకపోయారు, పబ్లిక్ ఏం కావాలని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సో ఇలా అయితే ఏమవుతుందంటే, ఇంకా మనకు 10 నిమిషాల టైం ఉంది సార్, 8:20కి మరి మనకి క్లోజ్ అయితే సమయంలో టైం ప్రకారం క్లోజ్ అవుతుంది. ఇలా మనము 11 వరకు ఉండము, 10:40కి క్లోజ్ అవుతుంది. అయితే కాలానికి అనుగుణంగా మనం మారకపోతే ఏమవుతుందంటే, అంత పెద్ద పెద్ద కంపెనీలే, సో మిలియన్స్ బిలియన్స్ ఉన్న కంపెనీసే వెనకబడిపోతే మనం ఎంత, అంటే మనం తక్కువ చేసుకోవడానికి కాదు, సో మనం కూడా అలా అప్డేట్ అవ్వకపోతే, సో మార్కెట్కి అనుగుణంగా మనం వెళ్ళకపోతే, సో మరి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అవి మామూలు కంపెనీలు కాదు సార్, అవి చాలా చాలా క్వాలిటీస్, వాళ్ళ క్వాలిటీస్ చాలా చాలా నెంబర్ 1 కంపెనీస్ అవన్నీ. తవి ఇలా అయిపోయినాయి. అంటే ఇప్పుడు వచ్చిన వేస్ట్ అని కాదు, అది ఖరాబ్ అని కాదు, బట్ ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళు చేయాల్సింది ఏం చేయలేరంటే, ఇప్పుడు కష్టం అంటే మార్కెట్ అంటే మనమే, మళ్ళీ మనకేం కావాలా అంటే మనం ఏం కోరుకుంటున్నాం మార్కెట్లో. సో మార్కెట్లో ఇప్పుడు ఏమవుతుందంటే సార్, 4 రోజులు వాడుకొని ఖరాబ్ అయినా పర్లేదు, బట్ నాకు నచ్చిన వస్తువు దొరుకుతుంది ఇంతలో తీసుకుంటుండు. అంటే వాళ్ళు మనసులో యొక్క వాళ్ళ మైండ్ని వాళ్ళు చదవాలి, ముందుగా వాళ్ళు చదవాలి మైండ్. పబ్లిక్ ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఏం కోరుకుంటుంది, సో దానికి నీ క్వాలిటీని ఉంచుకో కొన్ని, బట్ నువ్వు నెక్స్ట్ మోడల్ తయారు చేయి. వాళ్ళకి ఏం కావాలా, ఇప్పుడు ఈ తక్కువలో ఇది కావాలి, సో నువ్వు తయారు చేయాలి అప్పుడు. అలాంటప్పుడే మనం లాభపడతాం, అంటే ఆ కంపెనీ లాభపడుతుంది. సో కంపెనీస్ నేర్చుకున్నంత అదే, ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ ఏంటి, పబ్లిక్ ఏం కావాలో, మార్కెట్లో ఏం నడుస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇదంతా నేను మాట్లాడిన దానికి మనకి ఏం సంబంధం అనేది మీరు ఆలోచించుకుంటే, సో ఇప్పుడు మీకు అర్థమైంది ఆల్రెడీ. పీవీసీ మీడియా ఈజ్ నెంబర్ 1, నేను కాదు అని చెప్పట్లేదు, అది నెంబర్ 1 ఒకప్పుడు అవుతుంది, ఒకప్పుడు నెంబర్ 1 మళ్ళీ అవుతుంది అది. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో లో ఉంది కనుక మనం ఏం చేయాలా? ఇప్పుడు మనం మార్కెట్కు అనుగుణంగా, అంటే మనం మార్కెట్లో ఉన్నాం, మనమే అనుకో, మనం బిజినెస్ మ్యాన్, ఇప్పుడు వ్యాపారం మనము ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే క్రిప్టో. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకేం కావాలి అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. మన యొక్క ఫ్యామిలీని మనం ఏ విధంగా నడపాలి అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. అలాగని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ ఇప్పటికీ పెట్టామంటారు కదా సార్, మళ్ళీ ఇంకొక 1 లక్ష రూపాయలు పెట్టండి, ఇంకొక 2 లక్షలు పెట్టండి, ఇంకొక 10 లక్షలు, ఇలా చెప్పట్లేదు నేను. బట్ కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తే మనకు బెనిఫిట్ వస్తుంది అనేది మనం చూసుకోవాలనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. రాజేష్ సార్. ఎస్ సార్, ఒక్క నిమిషం చెప్పండి సార్. ఇందాక చెప్పిన పాయింట్ లో నేను కొన్ని విషయం చెప్తాను. ఒక సెకండ్. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీ దయచేసి యూజ్ చేసుకోండి. ఎందుకు చెప్తాను, ఎందుకు యూజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను నేను.
ఎందుకు ఫార్మింగ్ చేసుకోవాలి, ఎందుకు సీడ్ ఫండింగ్ చేసుకోవాలి, ఎందుకు పీవీసీ మెటల్ ఇప్పుడు కొనుక్కోవాలి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఇందాక రాజేష్ సార్ చెప్పారు, ఒకప్పట్లో నంబర్ 1, ఇది ఇంకొకసారి కూడా నంబర్ 1 వెళ్తుంది అన్నారు. ఇక్కడ నాకు ఏం స్ట్రైక్ అయిందంటే, పీవీసీ మెటల్ సిస్టమ్ బిగినింగ్ లో లిక్విడిటీ పెట్టి ఎలాగైతే గ్రాడ్యువల్ గా $13.5 వరకు తీసుకెళ్ళిందో, ఇప్పుడైతే ఏ విధంగా సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు అందరూ తెలుసు. సిస్టమ్ ఒకవేళ సేమ్ ప్యాటర్న్ గాని రిపీట్ చేస్తే తర్వాత తిరిగి మళ్ళా లిక్విడిటీ పెట్టి గ్రాడ్యువల్ గా పెంచుకుంటా వెళ్ళిందంటే, క్యాన్ యూ ఇమాజిన్ సార్, మీరు ఊహించగలరా ఎంత ప్రాఫిట్ లో ఉంటాం ఒక్కొక్కరు? ఎవరుంటారు అన్నది క్వశ్చన్. ఎవరైతే ఇప్పుడు ఈ స్థితిలో, ఈ సిచ్యువేషన్ లో, ఈ తక్కువ ప్రైస్ లో ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసుకున్నారు, బిజినెస్ ని ఎవరైతే బిల్డ్ చేసుకున్నారో, ఎప్పుడైతే సిస్టమ్ అలాంటి సిచ్యువేషన్ ని మళ్ళీ అదే ప్యాటర్న్ ని రిపీట్ చేసినప్పుడు వండర్స్ లైఫ్ లోకి వచ్చేస్తాం అందరం కూడా. ఊహించినటువంటి ప్రాఫిట్ లోకి తీసుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇది 100% జరుగుతుంది సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా సిస్టమ్ ఖచ్చితంగా లిక్విడిటీ వేసి తిరిగి అదే సిచ్యువేషన్ ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ ని ప్రాజెక్ట్ లోకి తిరిగి తీసుకోవడానికి ఇదొక లిక్విడిటీ పెట్టి ప్రైస్ ని ఇంక్రీజ్ చేయడం, వాంటెడ్ గా ఇంక్రీజ్ చేయడం అనేది ఒక లాజిక్. అది క్రిప్టోలో ఒక లాజిక్. ప్రాజెక్ట్ లో ఏ క్రిప్టో అయినా అవలంబించేటువంటి విధానం ఇది. సేమ్ సిచ్యువేషన్, సేమ్ ప్యాటర్న్ పీవీసీ మెటల్ సిస్టమ్ మరొకసారి కొనసాగిస్తే మీరు $5 దగ్గర, $6 దగ్గర, $10 దగ్గర లిక్విడిటీ చేసుకోవడానికి మీ దగ్గర ఎంత ఉంది చెక్ చేసుకోండి. బ్యాలెన్సింగ్ ఉండాలి. ఒకటే దాంట్లోనే వెళ్ళిపోవడం కాదు, ఒక్క దాంట్లోనే ₹1 2 కోట్ల పెట్టడం. బ్యాలెన్సింగ్ ఉండాలి. బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు ఫండింగ్ లో ఉండాలి, ఫార్మింగ్ లో ఉండాలి. అప్పుడు మీకు ఎక్కడ వచ్చిన ఆపర్చునిటీని మీరు రైట్ సిచ్యువేషన్ లో, రైట్ టైం లో మీరు యూజ్ చేసుకోగలుగుతారు. మీరంటే కదా, మనం అందరం ఐడియో. సో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రాజా సార్ చెప్పిన విషయం నాకు 100% వాస్తవం అనిపిస్తుంది. ఇంకొకసారి సేమ్ ఆపర్చునిటీ మనకి ఇస్తే నువ్వు గేమ్ లోకి రావడానికి రెడీగా ఉన్నావా లేదా? రెడీగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నట్టు ఆపర్చునిటీని 100% యూజ్ చేసుకోవాలా. ఇందాక చెప్పిన డీబీ విషయం కానీ, ప్రైజ్ సిస్టమ్ తనంతట తానుగా వాంటెడ్ గా ప్రైజ్ ఇంక్రీజ్ చేయడం మరొకసారి జరగడం కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, రాజు సార్. ఎస్ ఖచ్చితంగా సార్, అది ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ అప్పటికి నిలబడ్డ వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళకే అది ఉంటుందని అన్న విషయం కంపల్సరీ అది. బట్ అది ఎప్పుడు, ఎలా, ఏ టైంలో వస్తుందని చెప్పేసి ఎవరు కూడా దాన్ని మనం గ్రహించలేము. బట్ ఒకటి, ఎవరికి అయితే ప్లేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటాయంటే ఎప్పుడు జరిగినా కూడా ఎవరైతే ఆన్లైన్లో ఉంటారో, అందుబాటులో ఉంటారో, అంటే క్రిప్టో గురించి ఎవరైతే తెలుసుకుంటున్నారో, సో ఇందాక నేను చెప్పినట్టుగా సో అవుట్ అవ్వడం కూడా తెలియాలి. అవుట్ అవ్వడం అంటే సార్ సేల్ చేయడం కూడా తెలియాలి, మళ్ళీ ఇన్ అవ్వడం కూడా తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఉన్నాము, ఇప్పుడు అదే టైంలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే పీవీసీ మెటల్ గురించి నేనే ఉన్నాను. ఎగ్జాంపుల్ మేము అనే కన్నా ఎగ్జాంపుల్ చెప్తూ సార్, నేనైతే ఫస్ట్ నుంచి ఉన్నాను కదా. సో అదే రోజు ఈ ₹100 వచ్చిన పీవీసీ మెటాని ఎందుకు ఓన్లీ 1 lakh చేయాలి ఒక వ్యాలెట్కి? ఎగ్జాంపుల్ 1 lakh చేస్తే నీకు 12 lakh చేసి ఇచ్చింది కదా. సో మనకు ఇక్కడ మైండ్ స్ట్రైక్ అవ్వలేదు. ఏమవ్వలేదు? సో నాకు తెలిసిన వ్యక్తి 8 వ్యాలెట్ చేసుకుంటే గుజరాత్ నుంచి వెళ్ళి, అప్పుడు నాకు ఒక్కటే 1 lakh పెట్టుకోవాలన్న స్ట్రైక్ ఎందుకు వచ్చింది? సో అక్కడ నాకు ఆ టైంలో నా దగ్గర మేబీ 5 lakh ఎబో నా దగ్గర ఉంది క్యాష్, చెప్పాలంటే ఇట్స్ ట్రూ. బట్ ఆ టైంలో నేను 1 lakh మనము 12 lakh తీసుకున్నప్పుడు సో ఆ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుండే? అంటే దీని అర్థం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు నాలెడ్జ్ లేకపోవడం, అంటే నాకు వేరే వాళ్ళు అనడానికన్నా నాకు నాలెడ్జ్ లేకపోవడం, ఇట్స్ ట్రూ, నాకు నాలెడ్జ్ లేకపోవడం. సో మరి ఎదుటి వ్యక్తి 8 lakhs పెట్టినాడు కదా, నాకు తెలిసిన వ్యక్తి పెట్టినాడు కదా. సో ఎందుకు నాకు స్ట్రైక్ అవ్వలేదు అంటే అది నా తప్పు, అది నాది రాంగ్. సో అట్లా మనకు తెలియలేదు సార్, అప్పుడు తెలియలేదు. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే తెలుసుకున్న వ్యక్తికే, మార్కెట్లో ఉండే వ్యక్తికే
ఇవి పనిచేస్తాయి. మొత్తం పీవీసీ మీటర్ టోటల్ ప్యాటర్న్ మారిపోయింది సార్. అప్పటికి ఇప్పటికీ పీవీసీలో ఉన్నాయి మనం మాట్లాడుకున్నా, వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారు. సో నాకు ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేసుకోమంటే సార్ నా సిస్టమ్ ఫస్ట్ నాకు ఎర్లీ బర్డ్ అని చెప్పిందా, ఇప్పుడు పీటీపీ చేసుకోమంటే పీటీపీ అని చెప్పి నాకు ముందు చెప్పిందా, లేకపోతే క్రైటీరియా అంటే క్రైటీరియా నాకు ముందు చెప్పిందా, క్రైటీరియా 2, క్రైటీరియా 3, క్రైటీరియా 4, క్రైటీరియా 5, స్పీడ్ క్రైటీరియా ఇవన్నీ నాకు ముందు చెప్పిందా, నేను ఎందుకు చేసుకోవాలంటే కుదరదు. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా పెద్ద లీడర్, పేరు చెప్పను, సారు నన్ను అంటున్నారు పీటీపీ ఉంది కదా అని చెప్పి అంటే, ఇప్పుడు సార్ ముందు చెప్పలేదు కదా పీటీపీ, సార్ ముందు ఏది చెప్తుంది సార్ సిస్టమ్, ఏది చెప్పింది సార్ చెప్పండి ఒకసారి. ఏమన్నారు, ఓన్లీ సీడ్ ఫండింగ్ అన్నారు మనకి, అంతే కదా. సీడ్ ఫండింగ్ అంటే మనము ఆ సీడ్ ఫండింగ్ కూడా ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ 1 lakh చేసుకున్న వ్యక్తికి 12 lakh చెందింది, అది అందుకొని తర్వాత నెక్స్ట్ $13 అయిన తర్వాత ఈ డీపీల ప్రోగ్రామ్, ఈ డీపీలో పెట్టమన్నది అదొకటి, అది చెప్పిందా మనకు. ఇప్పుడు ఫస్ట్ అట్లా 1 lakh పెట్టుకుని 12 lakh ఇస్తాను చెప్పిందా, చెప్పలేదు. ఒకటి చెప్పింది సార్, అది మాత్రం చెప్పింది ఏంటి నేను బిలియన్స్ చేస్తానని చెప్పింది, అది ఒకటి మాత్రం చెప్పింది. మిగతా అని ఏమి చెప్పలే, అట్లా అనుకుంటే ఏది చెప్పలేదు, ఓన్లీ సీడ్ ఫండింగ్ అన్నది. తర్వాత ఏమైంది, డీపీలో ఫార్మింగ్ చేయించింది. మరి నాకు డీపీ నేను ఎందుకు చేయాలి, ఫార్మింగ్ ముందు చెప్పలేదు అంటే, ఫార్మింగ్ చేయను అంటే ఎట్లా చేసుకున్నాం. అలాగే నార్మల్ మళ్ళీ మన యూజీ పెట్టి ఫార్మింగ్ చేసుకోమని చెప్పింది. సార్ నాకు ముందు చెప్పలేదు, మళ్ళీ నేను ఫార్మింగ్ ఎందుకు చేయాలంటే పబ్లిక్ చేయకుండా ఉందా, చేసింది. ఆ తర్వాత క్రైటీరియా చేసుకోండి సార్, ఫస్ట్ క్రైటీరియా చేసుకోండి అన్నది, చేసుకున్నారు. తర్వాత సెకండ్ క్రైటీరియా చేసుకున్నారు, 3rd, 4th, 5th చేసుకున్నారు. ముందు చెప్పిందా, చెప్పలేదు. ఇవన్నీ ముందు చెప్పిందా సార్. తర్వాత ఎర్లీ బర్డ్ తీసుకొచ్చారు, ముందు చెప్పిందా అంటే 2022లో ఆ ఫస్ట్ రోజే ఇవన్నీ చెప్పిందా, చెప్పలేదు. అలాగే విత్డ్రాల్ వచ్చింది మధ్యలో, ఒక పీవీసీ మీటర్ అది ఇది అని. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్లీ మనం ఏం మాట్లాడుకున్నాం, పీటీపీ కూడా నాకు ముందు చెప్పలేదు అని సార్ అంటున్నారు. సరే ఏది కానీ ముందు చెప్పడం అంటే అది మరి ఇప్పటిదాకా నేను చెప్పినట్టు అది పాసిబులా నాట్ పాసిబుల్ నాకు తెలియదు. సో నన్ను అడిగితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆలోచన మరి ఎట్లా పెట్టారో తెలియదు, వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఆలోచనలా తెలియదు. ఇవన్నీ ఉండే సార్ అట్లా ఈ రోజులో టెస్టింగ్ మోడ్ చెక్ చేస్తా ఉంటుంది సిస్టమ్. ఇదంతా కూడా ఎస్ సార్, ఇదంతా కూడా ఏంటంటే సార్ వాళ్ళు కూడా మనకు ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రాజెక్ట్ కింద లెక్క వస్తాయి. సో ఇదంతా కూడా ఒక ప్రాజెక్ట్, ఇదంతా కూడా ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ఇవన్నీ ఏంటంటే మళ్ళా అంటారు సార్ పిల్ల ప్రాజెక్ట్ అంటాం కదా. సో నాకు ఇంకా గుర్తురావట్లేదు ఇప్పుడు బల్పే ఇట్లా ఆ రకంగా 6 నెలలని, ఆ సంవత్సరం అని, 1 year అని చెప్పేసి ఇలా ప్రాజెక్టులు తీసుకొస్తూ ఇక్కడ అలా తెచ్చినప్పుడు కొంతమంది ఇక్కడ బెనిఫిట్ అవుతారు, కొంతమంది అలా నిలబడిపోతారు, కొంతమందికి లాస్ కూడా వస్తుంది. లాస్ ఎవరికి వస్తుంది, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నేను ఎక్కువగా నేను ఫార్మింగ్ అది చేసిన, నాకంటే 1000 ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటంటే మనం ఇక్కడ వేరేతో మాట్లాడరాదు కనుక వేరే గురించి మనం మాట్లాడదు కనుక నేను జనరల్గా మాట్లాడుతున్నాను అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని అమ్ముకోలేను, అమ్మిననుకో లాస్ అవుతా. ఇప్పుడు నేను $100 అమ్మితే $5 వస్తున్నాయి నాకు, అది తీస్తా కరెక్టే. $100 నేను పెట్టేసిన $5 వస్తాయి. సో నేను వీటిని అమ్ముకుంటే అనవసరంగా నేను లాస్, అవునా. బట్ ఇక్కడ చేసుకున్న వాళ్ళకి ఇది $10కి $100 వర్త్ వస్తుంది. ఇలాగే అన్నిట్లలో ఇప్పటిదాకా జరిగిన నేను చెప్పిన అన్నిట్లలో కూడా సో కొంతమందికి ఇట్లుంటుంది, కొంతమందికి అట్లుంటుంది. సో ఇది ఎప్పటికీ అప్పుడు కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ అనమాట. ఆపర్చునిటీ అంటే అవకాశం, డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం. సో మీరు ఒక్కటి ఆలోచించండి, ఈ రోజు ఎవరినైనా మీరు ఇన్ చేశారనుకోండి, కొత్త వ్యక్తిని, మీ రిఫరల్ గురించి కాదు, కొత్త వ్యక్తిని మీరు ఇన్ చేశారనుకోండి, అతనికి ఏం బెనిఫిట్ వస్తుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా బిగ్ బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి. అంటే ఈ విధంగా ఎప్పటికప్పుడు మన పీవీసీ మెటాలో ఆపర్చునిటీ అనేది ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో మనం దీన్ని గ్రహించట్లేదు. గ్రహిస్తే ఎందుకు మనం గ్రహించట్లేదు అంటే నాకు రావట్లేదు, నేను తెచ్చిన వ్యక్తి వస్తుందా అనేది మనము ఆలోచిస్తున్నాం. బట్ ఎప్పటికప్పుడు మనం ఆలోచిస్తే, ఎప్పుడు కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ టైంలో మనం కొత్త వ్యక్తిని ఇన్వైట్ చేస్తే, సో ఇదే దిమాగ్ సార్, ఇదే మైండ్ సెట్తో సిస్టమ్ వెళ్తుంది అనమాట. సో ఒక కొలిక్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ కొలిక్కి వచ్చినప్పుడు ఇందులో ఎంతమందిని అట్టి పెట్టుకున్నారు అనేది వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఓకేనా సార్, టైం అయింది మనకు, ఎందుకంటే మన మీటింగ్ ఎప్పుడైనా కూడా 11 o'clock. బట్ ఎస్టర్డే అనమాట, అంటే నిన్నటి నుంచి వెళ్ళి మనకు 10:40 నిమిషాలకి క్లోజ్ అవుతుంది.
సో మళ్ళీ కొత్తగా ఏమైనా అప్డేట్ వచ్చినా లేకపోతే మీరు అందరూ సార్ మనకు టైం సరిపోవట్లేదు మనం మాట్లాడుకోవడానికి అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ యథావిధిగా 11 వరకు అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. మై పార్ట్నర్స్ అటెండ్ అయిన వాళ్ళకి, సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా కొంతమంది అటెండ్ అవుతున్నారు, బట్ మీకు తెలియదు ఈ టైం అనేది. అందుకని అందరికీ నమస్తే చెప్తూ సో మనం సెలవు తీసుకుందాం. రేపు మళ్ళీ 9 గంటల స్టార్టింగ్ సేమ్ టైం, ఎండింగ్ మాత్రం ఒక 20 మినిట్స్ తగ్గించాము ఇప్పుడు. ఓకేనా సార్? ఇప్పుడు కొంతమంది అటెండ్ అయ్యారు, మీ అందరికీ తెలుసు. మరి 11 దాకా వస్తుంది కదా, మళ్ళీ ఒక 20 నిమిషాలు విందామని వచ్చి ఉంటారు, బట్ అయినా కూడా సో సారీ సార్. సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్ మేట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే. జై పీవీసీ మెట విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ. సో అందరికీ టైం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే నిన్న కొంతమంది ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఉండకపోవచ్చు, బట్ కొంతమంది ఈ రోజు వింటారు, 2-3 రోజులు అయితే మీకు అలర్ట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. టైమింగ్ అనేది అట్లా, ఎండింగ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ. సో ఎందుకు పెట్టాను అనేది కూడా చెప్పాను మీకు అందరికి కూడా. సో నేను మీ గురించి ఇక్కడ టైం వెచ్చిస్తున్నాను, బట్ ఇక్కడ ఎవరు దానికి మరి వాల్యుయబుల్ ఇస్తున్నారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. అదొకటి. తర్వాత నేను ఈ 20 నిమిషాలు వేరే ప్లేస్లో పెడుతున్నాను. ఓకేనా? సో అదేంటి అనేది కూడా మీ అందరికి కూడా త్వరలో అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీయూష్ మేట.